కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 3 ఏళ్ల బాలిక జాహ్నవి ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసులు విస్తృతంగా గాలింపు చేస్తున్నారు. చిన్నారి జాహ్నవితో పాటు వెళ్లిపోయిన కుక్క 4 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. మళ్లీ వెంటనే పారిపోయిందని జాహ్నవి తల్లి భవానీ చెబుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 50 ఎకరాల పామాయిల్ తోటలో నివసిస్తున్న వెంకటేష్ దంపతులు కుమార్తె 3 ఏళ్ల బాలిక అదృశ్యం అవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనివారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకి వెళ్ళిపోయిన పాప ఇప్పుడు దాకా రాకపోవడం, మరోపక్క సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇప్పటికే ఎవరైతే డిఎస్పీ తిలక్, సిఐ చెన్నకేశ్వరరావు ఆధ్వర్యంలో కూడా 200 మంది పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే బాలిక జ్ఞానేశ్వరి వారి ఇంటి దగ్గర అయితే ఉన్నామో ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే 3 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క పాప వారి కుటుంబ సభ్యులు వారితో పాటు వారి ఎవరైతే వారి చుట్టాలంతా కూడా ఇప్పటికే జ్ఞానేశ్వరి కోసం చూస్తున్న పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం చూసుకుంటే కుక్క బాలిక అదృశ్యం అవడం, మరోపక్క కుక్క ఒక్కసారిగా వాళ్ళ ఇంటి సమీపంలో రావడం, అక్కడి నుంచి మళ్ళీ వెనదిరిగి వెళ్ళిపోవడం, ఇప్పటిదాకా కూడా కుక్క కూడా రాని పరిస్థితి. అయితే కుక్క కోసం ఒక పక్క, మరోపక్క బాలిక కోసం ఒక పక్క పోలీసులు అయితే ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే స్థానికంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏవైతే సీసీ కెమెరాలు అంటే ఈ పక్క ఉన్న ప్రాంతం ఏవైతే 8 కిలోమీటర్ల ప్రాంతం ఏవైతే ఉందో 8 కిలోమీటర్ల ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా ఓ పక్క సీసీ కెమెరాలు, మరోపక్క డ్రోన్ సహాయంతో కూడా ఏవైతే కొండ ప్రాంతం అంతా కూడా ఒక పక్క ఎస్డీఆర్ బృందం కూడా పూర్తిగా అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే వారి తల్లి ఎవరైతే బాలిక తల్లి కూడా మన వద్దన్నదో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, పాప ఏమైనా ఆచూక్యం తెలిసిందమ్మా? పాప ఆచూకీ అయితే తెలియలేదు సార్. ఆ రోజు పాపతో పాటు ఏ కుక్క అయితే కనిపించలేదో నిన్న మధ్యాహ్నం ఆ కుక్క అయితే ఇంటికి రావడం జరిగింది సార్. అది కనిపించడం ఫస్ట్ నాకే కనిపించింది. అది రావడం కూడా నా దగ్గరికే వచ్చింది. వచ్చి నుంచుంది సార్. అంటే కుక్క వచ్చేసింది కదా, అమ్మాయి కూడా వెనకాల వచ్చేస్తుందనేమో ఆనందం తట్టుకోలేక కుక్కని పట్టుకుందామని ట్రై చేసింది సార్. కుక్కని పట్టుకుందామని ట్రై చేయగానే కుక్క నా మీదకి కట్ చేసి వెళ్ళిపోయింది సార్. అవి వెళ్ళిపోయేటప్పుడు కూడా అందరు డిపార్ట్మెంటు మా ఆయన గారు అందరూ పరిగెడితే కొంచెం దూరం వెళ్ళింది సార్. కొంచెం దూరం వెళ్తే మా ఆయన పిలుతుంటే మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి మళ్ళీ మా ఆయన పట్టుకోపోతుంటే కారడానికి ప్రయత్నించిందంట. కరుతుందేమని భయపడి వదిలేస్తే మళ్ళీ కొంచెం దూరం పోయి కూర్చున్నదంట సార్. కూర్చున్న సమయంలో మళ్ళీ అంతట్లోనే ఏమైపోయిందో తెలియలేదు సార్. కనిపించలేదు. మొత్తం తోట అంతా ఎతికినా, ఊళ్ళో ఎతికినా ఎక్కడా కనిపించలేదు సార్. మళ్ళీ ఈరోజు ఊరు అవతల ఎక్కడో కనిపించింది అన్నారు. ఈరోజు కూడా కుక్క మిస్ అయిపోయింది అని అన్నారు సార్. పాప ఆచూకీ అయితే ఏమీ తెలియలేదు సార్ ప్రస్తుతానికి అయితే. పోలీసులు ఏమంటారమ్మా సార్? పోలీసు వాళ్ళు అయితే రెస్పాన్స్ బాగానే ఇస్తున్నారు సార్. కొంచెం టైం పట్టినా మీ పాపకి ఆచూకీ ఏదో ఒకటి మేము చెప్తాము అంటున్నారు సార్. అంటే మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతం ఎవరికైనా అనుమానం ఉందా? చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే మా ఫ్యామిలీ పరంగా కానీ అత్తోరి పరంగా కానీ అమ్మగారి పరంగా కానీ డౌట్ లేదు సార్. గొడవలు ఏమీ లేవు. నా ఫ్రెండ్స్ సర్కిల్లో అంటే ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల ఎవరు నాకు తెలిసిన వాళ్ళు లేరు సార్. ఇది వరకు కారు గొడవలు జరిగాయి. ఆ కారు గొడవలకు సంబంధించిన వాళ్ళే ఎవరైనా చేసి ఉంటారేమో అని చిన్న డౌట్స్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారా ఇక్కడ? మా మ్యారేజ్ అయ్యి 2023లో జరిగింది సార్. అత్తయ్య మామయ్య అయితే 20 సంవత్సరాల ముందు పైనుంచి 20 సంవత్సరాలు దాటిపోయింది సార్ ఇక్కడికి వచ్చి. మా ఆయనగారు చిన్నప్పుడే ఇక్కడికి వచ్చారు సార్. నేను వచ్చి అయితే 2023లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన కాంచి కూడా ఇక్కడే ఉంటున్నాం సార్. మేము బయటకి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. లవ్ మ్యారేజ్ అండి? నిజమేనా? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్ అయినా ఫ్యామిలీ పరంగా కానీ ఏ గొడవలు లేదు సార్. అంతా ఓకే, అంతా నార్మల్. లేట్ అయ్యి 20 days అవుతుంది సార్. ఎక్కడ ఎంత ఎదిగినా సరే ఎక్కడ ఏం కనిపించలేదు. చిన్న ఆచూకీ కూడా తెలియలేదు అంటున్నారు సార్. పాప అయితే ప్రస్తుతానికి ఆచూకీ తెలియలేదు. కుక్క అయితే బయటికి రావడం వల్ల మళ్ళీ చెక్ చేస్తున్నారు. మరేమో ఏం జరుగుతుందో తెలియదు సార్. అంటే 20 ఏళ్ళ నుంచి మీ అత్తగారు మావయ్య ఉన్నారు కదా, అంటే చుట్టుపక్కల ఏమైనా జంతువులు కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయని ఎప్పుడు చెప్పారా? లేదు సార్, అంత పెద్ద పెద్ద జంతువులు అయితే ఏమీ లేవు. అడుగు పందులు లాంటివి అయితే ఉన్నాయి సార్, ఇప్పటికే ఉన్నాయి. అంతకు మించి పెద్ద పెద్ద జంతువులు అయితే ఏమీ లేవు సార్. మరి ఏమైనా ఒకవేళ పాపకి ఏమైనా ఏ జంతువు అన్నా తినేస్తే ఎంత ఒక చిన్న బ్లడ్ కారడమో లేకపోతే చిన్న జుబ్బమైనా ఉండిపోవడమో జరుగుతుంది సార్.
కొండల మీద ఎంత వెతికిన దగ్గరే 10 సార్లు వెతికినా సరే పాప ఆచూకీ చిన్న బ్లడ్ కానీ చిన్న బట్టలు కానీ ఉండడం ఎక్కడా కనిపించలేదు సార్. ఆ కుక్క రావడం వల్ల మరింత భయం పెరిగిపోయింది సార్. కుక్క వచ్చేసింది, అమ్మాయి అక్కడ ఉండిపోయింది, కుక్క వచ్చేసింది, అమ్మాయి అక్కడ ఉండిపోయింది. ఆ కుక్కని పట్టుకుందామని ట్రై చేస్తే ఆ కుక్క దొరకట్లేదు సార్, పారిపోతుంది సార్. చూసాం కదా ఓవరాల్గా. అంటే ఏవైతే ఈ సిహెచ్ అగ్రహారంలో 20 ఏళ్ళ పైబడి కూడా మా అత్త మామ కూడా ఇక్కడే నివసిస్తున్నారు. మేము 2023లో పెళ్లి చేసుకున్నాము. బాలికకి 2 ఏళ్ల వయసు, ఇప్పుడు మూడో సంవత్సరం వచ్చింది. అయితే ఈ గత 4 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే అంటే గతంలో కూడా మా కుటుంబ సభ్యుల నేపథ్యంలో ఎక్కడా ఘర్షణ అయితే లేవు. అయితే కారు విషయంలో అయితే చిన్న వివాదం అయితే జరిగింది. అంటే వారైనా తీసుకెళ్లారా అని చెప్పి అయితే దాని మీద అయితే అనుమానం అయితే మాకుంది తప్ప వేరే అనుమానం అయితే లేదు. ఇప్పటికే అయితే దీనిపై కూడా పోలీసులు అయితే పూర్తిగా అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పి ఎవరైతే పాప తల్లి అయితే వారు రోదన నిలిచే పరిస్థితి కనపడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా తుని నుంచి.